మేము రామగిరికిలకి ఈ ప్లాన్ యాక్చువల్‌గా మాది లాస్ట్ ఇయర్ ప్లాన్ అండి. ఇది నేను మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి కూడా చెప్పాను. అప్పుడు వాళ్ళు కూడా వస్తాము అన్నారు. నేను కూడా రానా అని అడిగారనమాట. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అస్సలు ఇంకా వాళ్ళు రమ్మంటే మా అక్క వాళ్ళ పిల్లలు నేను అస్సలు వెళ్ళలేదు. యాక్చువల్‌గా నేను వేసిన ప్లానే కానీ నేనే వెళ్ళలేదనమాట. ఇంక ఈ ఇయర్ అన్నారనమాట, జ్యోతక లాస్ట్ టైం వేసావు మళ్ళీ వద్దన్నావు, ఈసారి ఎలాగైనా వెళ్దాము నువ్వు వచ్చేసేయి అంటే, నువ్వు మాట ఇస్తే తప్పవు కదా అనేసి నాకు మాటది గుర్తు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మీది రికార్డ్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు వినిపించాలి, రాను రానని ఎప్పటికంటా ఉంటావు, ఎటు రావు అసలు, లేదు వెళ్దాము అనేసి అంటే వర్షాలు ఉన్నాయి. యాక్చువల్గా అయితే కొంచెం ఎటైనా వెళ్దామంటే ఇంట్రెస్ట్ రాదు. ఇంకా అందులో వర్షాలు అనేటప్పటికీ సర్లే ఇంకా వెళ్ళొద్దాము, ఒకవేళ వర్షం పడినా ఇంట్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండి వస్తామంటే అంత ప్లాన్ చేసుకొని ఎలా అనేసి అనుకున్నాము. మొత్తానికైతే వెళ్ళొచ్చామండి సక్సెస్ఫుల్గా, చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చాము. కానీ ఏంటంటే కాళేశ్వరం వెళ్దాం అనుకున్నాము, ఇంకా మేము వెళ్ళలేదు. ఫుల్ వర్షాలు కదా, విపరీతమైన వర్షాలు కాబట్టి వెళ్ళలేదు. ఇదే యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ ప్లాన్ నేను వేసానండి. ఈ సంవత్సరం వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పటికి అక్క వాళ్ళ పాప అన్నీ చేసి పెట్టింది, ఇంకా తింటా ఉన్నాము, అంతా అయిపోయింది. తెల్లవారు ఇంకా ప్లాన్ ప్రకారము మార్నింగే లేచి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని బయలుదేరాము. బయలుదేరితే ఏముంది, లేచి బయలుదేరదాం అనుకునే లోపే వర్షం స్టార్ట్ అయింది. కొంతమంది వెళ్ళి వెహికల్లో కూర్చున్నారు, కొంతమంది లోపలే ఉన్నాం, మళ్ళీ వెహికల్ దిగి లోపలికి వచ్చారు. ఈ వర్షాన్ని చూస్తే గడిపామండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షం ఉంది, కానీ లక్కీలో ఏంటంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం వర్షం లేదండి. ఇది రామగిరికిల్ అంటే యాక్చువల్గా మా నాన్న చిన్నప్పుడు బాగా స్టోరీస్ చెప్పేది పెద్దవాళ్ళు. ఎందుకంటే మాది పెద్దపల్లి డిస్టికే కాబట్టి నాన్న వాళ్ళది నానమ్మ వాళ్ళది ఇంకా నాన్న వాళ్ళు వీళ్ళంతా అటు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళని, దానికి ఒక చరిత్ర ఉందని బాగా చెప్తూ ఉండేవాళ్ళు. రాజులు అవి 2 బావులు ఏవో ఉంటాయటండి. ఆ బావుల స్టోరీస్ అవి చాలా అసలు చూడాల్సినవి ఏవి చూడలేదు. మమ్మల్ని డైరెక్ట్ వర్షం వల్ల ఏదో టెంపుల్కి తీసుకొచ్చారనమాట. అంతే ఇంకా ఇది ఎలా ఉందంటే టెంపుల్కి వెళ్దాం అనుకుని టెంపుల్కి వెళ్ళొచ్చినట్టు ఉందనమాట. యాక్చువల్గా చరిత్ర అంతా కూడా చూడాలనుకుంటే అది చూడలేదు. దానికి చాలా పెద్ద చరిత్ర ఉందటండి. వనమూలికలు, ఔషధ మూలికలతో కూడిన చెట్లు విపరీతంగా ఉంటాయంట గుట్టకి. అది ఒక స్టోరీ ఏదో చెప్పేవాళ్ళు, ఏంటంటే ఒకరు ఏదో పుండుతో పైకి గుట్టెక్కుతూ ఉంటే గుట్టెక్కి దిగేలోపు ఆ పుండు మానిపోయిందంట. అంటే ఔషధమైన మొక్కలు, ఆయుర్వేదంకి సంబంధించిన మొక్కలు విపరీతంగా ఉంటాయి అక్కడ అనేసి అన్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ప్రతి మొక్కను తెంపుతూ బ్యాగ్లో వేసుకొని వచ్చారనమాట. ఇంకో స్టోరీ ఏంటంటే రామ లక్ష్మణులు వీళ్ళు సీతాదేవి వీళ్ళంతా వనవాసం వెళ్ళినప్పుడంట అక్కడ ఆగారంట. అక్కడ ఆగితే భరతుడు వచ్చేసి, అన్న నేను పట్టాభిషేకం చెయ్యను నువ్వే చేయాలని మళ్ళీ రాముడిని తీసుకొని వెళ్ళినట్టు అట్లా చెప్తూ ఉంటారు అనమాట. ఇది అన్నీ చాలా ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏదో 2 బావులు ఉంటాయంట, రోళ్ళు ఉంటాయంట, దానికి ఒక్కొక్క చరిత్ర. అంటే 2 బావులు ఏదో సవతల బావులు అని ఇవి 2 సార్లు వీడియో అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేశాక మళ్ళీ డిలీట్ చేశాను. ఎందుకంటే కొన్ని మాటలు చెప్పడం వల్ల అది నాకు కాపీరైట్ పడుతుంది. కొన్ని చెప్పకూడదు కదా, కొన్నింటికి రూల్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో. దానివల్ల నేను డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు టైము 2:30 3:30 అవడానికి వస్తుంది నైట్. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. నేనేమో ఆ 7 కొండలు ఎక్కి చక్కగా ఆ స్టోరీ అంతా తెలుసుకోవాలి, చక్కగా చూడాలని నాకుంటే నేను అనుకున్నది ఏది ఇది అవ్వలేదు. వర్షం వల్ల మాకు అంతా కూడా ప్లాన్ చేంజ్ అయిపోయింది. డైరెక్ట్ తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మేము బయలుదేరడానికి 12 అయింది. మార్నింగే లేచాను, రెడీ అయ్యాము, కానీ వర్షం వల్ల బయలుదేరలేదన్నమాట. మా చిక్కమ్మ అంటే సొరపోళ్ళ పాప, చిక్కమ్మ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడే ఉంటారంట, వాళ్ళకి కాల్ చేశారనమాట. కాల్ చేసేసి అక్కడ వర్షం లేదంటే మేము బయలుదేరాము. ఇక్కడేమో ఫుల్ వర్షం పెద్దపల్లిలో. మేము బయలుదేరేటప్పుడు అక్కడ వర్షం లేదంటే సరే అక్కడే ఉంటుందో లేదో చూద్దామనేసి వెళ్ళాం. కానీ అక్కడ మాత్రం మాకు కొండెక్కేటప్పుడు వర్షం పడితే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేదండి. అసలు ఈ వీడియోస్లలో పక్కనున్న కొండలు లోయలు మీకు కనబడట్లేదు సరిగా. అవి ఎంతెంత వందల వేల అడుగుల లోతులతో ఉన్నాయండి. కొంచెం స్లిప్ అయ్యామంటే పడడం కింద. ఆ బండలు ఎక్కడం దిగడం, మా స్వరూప అయితే బండలు పెట్టుకొని పాకుతూ ఎక్కుతూ దిగింది. నన్నేమో పాపము అరుణ్
అరుణ్ స్వరూప వాళ్ళ బాబు అరుణ్ అమ్మమ్మ జాగ్రత్త అనుకుంటూ చేయి పట్టుకొని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒక్కరం ఎక్కి దిగడమే పెద్ద టాస్క్ అనుకుంటే పాపం అరుణ్కి అయితే 2-3 టాస్క్లు అయిపోయాయి. అటు అన్ని బ్యాగులు మోస్తున్నాడు, నన్ను పట్టుకుంటూ ఉన్నాడు, తను నడవాలి. ఎన్ని రకాలైందండి బాబోయ్. మొత్తానికైతే చక్కగా వెళ్ళొచ్చాం, హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీకు అందరికీ చెప్తా ఉంటాను కదా, ఎప్పుడైనా మేమనే కాదు ఎవరు కలుసుకున్నా కూడా బంధువులు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అందరు కలుసుకున్నప్పుడు. కాబట్టి ఇంకా మేమైతే చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేసేసి చక్కగా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఈ వీడియో లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మా వాళ్ళు ఎవరైనా కూడా ఎవరు చూసుకున్నా కూడా మేము ఎలా ఎక్కాము ఎలా దిగాము, నేనైతే ఫొటోస్ ఎవరికి దొరికితే వాళ్ళకి ఇస్తా అని చెప్తూ ఉంటాను కదా తీయడానికి. ఇందులో చాలా వరకు ఫొటోస్ తీయండి, ఇటు తీయండి, అటు తీయండి అని అందరికీ చెప్పడం. ఒకానొక టైంలో మా హరిని అయితే చిన్ననే వాళ్ళ పాప ఏడుపు వచ్చేసి ఏడ్చే మొహం పెట్టేసింది అనమాట. అత్తయ్య ఏంటిది అనుకుంటూ. కానీ తప్పదు, నేను ఎక్కడికైనా వెళ్ళానంటే అందరికీ పని అవుతుంది అనమాట. ఏంటంటే వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మాటలన్నీ కూడా మేము ఎలా మాట్లాడుకున్నాం అవన్నీ ఎప్పుడు గుర్తుగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని ఇలాగే పెట్టాలనుకున్నాను. కాబట్టి ఎవరైనా ఎక్కాలనుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మా మాటలన్నీ చక్కగా అలా పెట్టేసి ఉంచేస్తానమాట. ఇంకా వీడియోని చూసేసేయండి, చూడబుద్ధి కాకపోతే స్కిప్ చేసేసేయండి, ఓకేనా. అమ్మమ్మ క్యాప్ పెట్టుకోండి అని అరుణ్ క్యాప్ తీసి ఇచ్చాడు. సరదాగా ఇంకా వర్షం పడుతుందని కాసేపు అలా ఫోటో షూట్ చేసామన్నమాట మేము. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా పుష్టిగా తినేసి బయలుదేరండి. ఎందుకంటే ఎక్కి దిగేటప్పటికి మీ క్యాలరీస్ అన్నీ ఖర్చు అయిపోతే మళ్ళీ దారిలో ఒక్కటి ఏమి కూడా దొరకదు. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి, తినేవి ఏమైనా లైట్ ఫుడ్ కొంచెం తీసుకొని వెళ్ళండి. అంతేగాని మామూలుగా ఖాళీ చేతులతో వెళ్తే మాత్రం అసలు ఏదైనా దాహం వేసినా తినాలనిపించినా తినలేరు, దొరకవు ఏవి కూడా. ఒకవేళ కనుక ఏవైనా తీసుకెళ్ళినా కూడా దారిలో మాత్రం ఏవి ఓపెన్ చేయకండి, ఎందుకంటే కోతులు దాడి చేసే ప్రమాదం ఉంది, పైకి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏవి ఓపెన్ చేయకండి. పైకి ఎక్కిన తర్వాత గుడి దగ్గర కూర్చొని తినండి, అంతేగాని మధ్యలో మాత్రం ఓపెన్ చేయకండి. నాకు ఒకటి అనిపించింది, ఈ పూజారి రోజు ఎలా ఎక్కి దిగుతున్నాడు, అసలు ఒక నెల రోజులు ఎక్కి దిగడం అనేది ఎలా చేస్తున్నాడు అతను అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఎక్కేమో దిగేటప్పుడు అంతకంటే రెట్టింపు ఆయాసం వచ్చిందండి. అంత ఆయాసపడ్డాము, అంత నొప్పులు. అంటే ఒక 2-3 స్టెప్స్ దాటితే మనము ఒక 2-3 మెట్లు దాటి అడుగు వేయాలంటే ఎలా వేస్తామో అలా పై నుండి కింద వరకు వేస్తూ ఉంటే ఒక్కోసారి అనిపించింది అనమాట, మాకు మోకాళ్ళు ఏమైనా విరుగుతాయా, టప్క టప్కమన్నాయి అనమాట సౌండ్లు. అలా భయం వేసింది. అంత దిగిన తర్వాత శక్తి లేకుండా అయిపోయింది, కాళ్ళలో వణుకు మొదలైందనమాట. ఇంకా ఫ్లాట్గా మనం నడవాలి నేల మీద అంటే ఆ నడవలేకపోయాం మేము. అసలు మార్చిన ప్రతి దగ్గర కూడా కొన్ని మాటలు కట్ చేసేసానండి, 1.5 వీడియో. అవి కొన్ని రూల్స్ అవి ఇంకా మేమైతే అసలు పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పుకుంటూ భయపడతా ఉన్నారు, ఇలా బాబోయ్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళొచ్చాం ఏంటి. నేనైతే అసలు భయపడలేదు, కానీ తర్వాత నేను వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది, బాబోయ్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళొచ్చాము. పైన ఎక్కడో వర్షం పడితే ఏదో భూకంపాలు వచ్చినట్టు, సునామీలు వస్తాయి చూసారు, పైనుండి తన్నుకొని వాటర్ వస్తూ ఉంటుంది, ఎక్కడో వర్షాలు పడితే అలా వస్తే ఏం చేసేవాళ్ళం, ఎటు వెళ్ళేవాళ్ళం ఏంటి అసలు అనేసి చాలా భయం వేసింది ఎడిటింగ్ చేస్తూ ఉంటే. ఎందుకంటే 100,000 అడుగుల లోతులతోనే లోయలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇదేంటంటే ఒక శ్రావణంలోనే జరుగుతుందంటండి. శ్రావణములో అది సాటర్డే మండే ఎక్కువ బాగా జరుగుతుందంట జాతర. వేరే టూరిస్ట్ ప్లేస్లాగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేలాగా ఉంటే ఏదో ఒక టైంలో ప్లాన్ చేసుకోవచ్చు, కానీ అలా లేదు. ఇది ఓన్లీ శ్రావణంలోనే అనేటప్పటికీ ఇంకా మేము వర్షాలు పడినా ఏది పడినా ఎవరైనా వెళ్ళి రావాల్సింది ఇంకా శ్రావణంలోనే. కాబట్టి ఇంకా అలా వెళ్ళొచ్చామన్నమాట. మొత్తానికి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చాము. మేము వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహము దిగిన తర్వాత కుంటుతూ నడుస్తుంటే డ్రైవర్ అంటున్నాడు అనమాట, ఆంటీ మళ్ళీ వస్తారా, మళ్ళీ ఎక్కుతారా మీరు అనేసి. బాబోయ్ ఇంకా లైఫ్లో రానని చెప్పాను. తెలిసిన డ్రైవర్ అనమాట. మా స్వరూప వాళ్ళకు ఎప్పుడు ఎటు వెళ్ళినా కూడా అతనే తీసుకెళ్ళి వస్తాడంట. మంచిగా నెమ్మదిగా తీసుకొచ్చాడు. ఇంకా మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు అనమాట. ఇంకా మేము కాళేశ్వరం అనుకున్నది కూడా అతను లేడు అన్న తర్వాత ఇంకా మేము క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. అతను వేరే ట్రిప్కి వెళ్ళాడంట. బాబోయ్ ఇంకా ఒకవేళ ఉన్నా కూడా వెళ్తే కష్టమయ్యేదండి, ఎందుకంటే చాలా వర్షం, అంటే చాలా వర్షం పడింది తెల్లవారి.
కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఇది మాత్రం మాకైతే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి బాబు. చాలా మాటలు చెప్పానండి, కానీ అన్నీ కట్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టంతో కూడుకున్నదండి బాబోయ్. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి, చెప్తే తెలీదు. అది ఎవరైనా ఎక్కాలనుకుంటే దాని ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్కిన వాళ్ళకి, ఎక్కి దిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొండ ఎక్కడానికి మాకు గుట్టపైకి 2 గంటలు పట్టిందండి. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అట్లా కొంచెం కేటాయించాము. తర్వాత మళ్ళీ వెంటనే బయలుదేరాము. అంటే దగ్గరగా మనకి ఒక 4-4:30 గంటలు పడుతుందండి ఎక్కి దిగడానికి. కంటిన్యూస్గా ఎక్కి దిగేటప్పటికి మా కాళ్ళు, చెప్పాను కదా, ఇంకా అది చెప్పడం కాదండి, అది మేము వెళ్ళొచ్చిన వాళ్ళకి మాకే తెలుసు ఎంత కుంటామనేది. ఆ వీడియో ఉంటే బాగుండేది, కానీ ఆ వీడియో లేదు. ఏం చేస్తాం, కొన్ని అవి డిలీట్ అయిపోయాయి. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మాటలు ఉంటాయి. మా సరదాగా వెళ్ళొచ్చిన ఇది ఆయాసపడుతూ ఎలా వెళ్ళొచ్చాము ఏంటి అనేది ఇంకా వీడియో చూసేయండి. పదండి, ఇంకా పదండి. పదండి అని ఆనే చేయలేదు. పదండి అని ఆనే చేయి. అంతా వచ్చేయండి, పదండి అందరం. షూస్ తర్వాత ఎక్కిన తర్వాత ఒకరిటి వస్తే అయిపోతుంది. మరి ఓవర్ అయిపోయింది నాది అంతా. కూర్చోండి అమ్మా. 5 మినిట్సా అటు వచ్చి మనం పదమ్మా. షూస్ మనం ముగ్గురు షూస్ ఉన్న వాళ్ళు, షూస్ లేని వాళ్ళు ఇటు రండి. ఇటు వచ్చేయండి మొత్తం మీద. ఇలాగే పట్టుకొని ఉండి ఇక కదలకు, నువ్వు కదలకు. దా పద. అందరు షూస్ ఆగండి, ఒక్కొక్కరి ముందు వెంట కావాలి. మా ఫ్రెండ్ ఉంది అక్కడ. ఏం వర్షం అమ్మా ఇది అసలు. వామ్మో, అసలు ఏంటి కుండపోతా. నైట్ అంతా ఇంత పడలేదు అసలు, నైట్ కూడా పడలేదు, ఇంత నైట్ ఇంత పడలేదు వర్షం. వామ్మో, అరే ఇలా ఒక్కసారి ఇలా పెట్టు. నువ్వు అన్నీ బ్యాక్ సైడే తీస్తావు కదా, నువ్వు అన్నీ బ్యాక్. మీరు వెళ్ళండి, మీరు తర్వాత వర్షం పడితే ఎలాగమ్మా, మొత్తం పడుతుంది కదా. ఏమో చెప్పలేము, వర్షం మొత్తం మీద చూడు, ఇంత వర్షం. తీరా స్టార్ట్ అయిన తర్వాత వర్షం ఇది బాగా ఫుల్ ఉన్నదే ఏమో. కాదు, ఇంత వర్షం పడితే మనము ఎట్లెక్కుతామో ఎట్లా ఇది అవుతాం. ఇంత వర్షం అసలు. వామ్మో, మన ప్లాన్ ఏంటమ్మా అసలు. వర్షము ఎంత వెదర్ రిపోర్ట్లు చూసుకుంటూ కూడా 3-4 రోజులు వర్షము, భారీ వర్షం. కానీ తగ్గుద్ది ఒక్కోసారి. ఏంటది అసలు, ఘోరమైన వర్షం పడుతుంది. వర్షం తడతారు.
లేడుగా, మహేందర్ లేడు. సేటమ్మ అడుగుతుంది. సేటమ్మదే పాప, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నవ్వేటప్పటికి. ఎవరైతే సేటమ్మ అడుగుతాం, సేట్ లేడా అని. నువ్వు తెలియదు అమ్మ. కొండలే కనబడట్లేదమ్మా మనకు. కిలే ఎక్కడ కనబడాలి? అదో చూడవాలి అన్నాడు. ఇప్పుడు మనది గిదే ఎదురుగా కనబడలేదు. అది కూడా కనబడతలేదు కదా, అది కూడా కనబడట్లేదు కదా. ఇదే కానీ మనం తిరిగి వచ్చి బాగా లాగు ఇట్లా పోతే 5 కిలోమీటర్లు కూడా రాదు. ఎదురుగా కనబడే కొండేనంట. ఎంత వర్షం పడింది వెహికల్ ఎక్కుతా ఉంటే? కనబడట్లేదు అది. ఇదేనా మొత్తం పాగు పట్టేసి? లైట్ సైడ్ బాగానే ఉంది కానీ అక్కడ మొత్తం పొగ మంచులాగా ఉంది కదమ్మా. ఓకే, అదంటే ఓపెన్ చేయరా? అది వాళ్ళ పాపం గాలి అడగలేదు. బోన్లు వేసినట్టున్నారు మొత్తం ఇలా నుండి. బోన్లు వేసి అవి పట్టలేదు. కట్టు కనబడ ఇది ఆగే పెద్దన్న. కొన్నిసార్లు మనము ఆన్ చేసామనుకోని అసలు ఘోరం మంచి ఇది మిస్ అవుతాం. నడవే 5 సంవత్సరాలకు ఒకసారి అనిపిస్తుంది.
గొర్రెల మంద బర్రె మల్లమ్మ పదండి రామగిరి కిల్లా ఓకే పదండి రామగిరి కిల్లా ఒక్క వెహికల్ కనబడతలేదు ఇటు అక్కడ వెహికల్ లేకపోతే మనం వద్దాం ఇటే సరుపా అక్కడ ఎవరి వెహికల్ లేకపోతే మనం వద్దాం ఇటే ఒక్కరు కూడా లేకపోతే ఎట్లా ఉన్నారమ్మా కొంతమంది ఉన్నారమ్మా ఉన్నాయి ఒక 10 5 4 5 6 మీకు వీడియో గుర్తొస్తుందా నేను పెట్టింది నేను పెట్టిన వీడియో గుర్తొస్తుందా యాక్చువల్గా అబ్బాయిలకి మీకుంటే అమ్మాయిల వాటికి ఉండవు అవునవును కదా అంతే కానీ ఉన్నాయి వేసుకుని స్టైల్ మరి ఓవర్ ఇదైతే అంటే మీరు ఏం తింటా ఉపవాసము అదే అంటుకోకపోతే కానీ వెల్కమ్ టు రామగిరి కిలా నీలగిరి చెట్లు మొత్తం ఒకసారి రౌండ్ అమ్మా ఆ చెట్లు పైకి మొత్తం ఇలా వెళ్ళరాని పాపము ఎటుపోతాడు వెళ్ళరా మరి అది మస్తు మస్తు డాన్స్ ఇది పట్టుకోండి సరే ఇది నాకు నార్మల్ ఇట్లా వస్తా ఉంటే ఒక్కసారి పెద్ద గుహ ఉంది కదా నిజంగా ఇక్కడ మెట్లు వచ్చాయా ఇదమ్మా హర్ని పట్టుకోమ్మా కొంచెం ముందుకు వెళ్ళు ఫాస్ట్ అటు వెళ్ళు కొండ ఇక్కడ వరకు వచ్చే వెహికల్స్ ఏంటారు బోల్డ్ మంది ఉన్నారు కదా ఇట్లుంటే ఏమనిపించదు కదా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వస్తే భలే ఉండేది ఇవే మెట్లు వాళ్ళు ఎక్కింది పిల్లలు స్టూడెంట్స్ పదండి మీరు పదండి ముందు హరిని పదమ్మా పదండి మెట్లు 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 పదండి మెట్లు స్టార్ట్ మీరు ఆగండి అమ్మ ఇక్కడ అరుణ్
ఒక్క నిమిషం ఆగండి ఇంకా. ఇది పట్టుకోండి. అయ్యో ఇటు చూడు. ఆహా చలో 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 ఫాస్ట్. పిల్లలు ముందుకు రండి. ఇంకా నాచున్నది ముందుకు మెల్లగా. మధ్యలో ఎవరు దొరుకుతారో వాళ్ళు స్నాప్స్ తీయండి న్యాచురల్ గా. వినబడిందా? హే న్యాచురల్ గా. అటు నుండి తీయండి, అటు నుండి ఇటు తీయండి. చోటలు చూస్తున్నావమ్మా? చోట్లు చోటలు చూస్తున్నావా? రాజులు అప్పుడు ఊహించుకోండి. ఇది అమ్మా మీరు చూడండి. పట్టుకొని ఎక్కువ. అరే అందరం ఒక్కసారి పోదాము. ఒకటి రెండు కాసేపు నువ్వు పట్టుకో రూపా. ఒక దగ్గర కూర్చున్నామమ్మా. లాంగ్ ఫో మొత్తం అంత మెట్లేదు, బండలది రావాలి. కానీ బాగుందిలే క్లైమేట్. కూర్చున్నాం. నైస్. ఒక్కసారి రౌండ్ తీసేయారు నాదంతా కూడా. పద పద పద. ఇగో చెప్పులు తెగిపోయి ఇప్పి కాదు తెగిపోయినాయి. తెగుడు ఇప్పుడు ఎక్కడిది? స్లిప్పర్లు బెటర్. గుర్రం పురుగులకు భయపడు. వచ్చేయండి వచ్చేయండి. వాటర్ సౌండ్ వస్తుంది కదా. జలపాతం సౌండ్ వింటున్నారా? జలపాతం సౌండ్, జలపాతం సౌండ్. ఏ బొట్టు ఉంది, బొట్టు పెట్టుకోండి. జలపాతం సౌండ్. అది వర్షమా లేకపోతే జలపాతం? జలపాతం చెప్ప. అయిపోయింది అప్పుడే. ఏలే ఇంకా ఘోరమైన. పదండి 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 పదండి. ప్లేన్ వచ్చింది. పదండి ఇంకా పదండి. అదో అదో జెండా కనబడుతుంది చూడు అక్కడ. ఇంకా పెద్ద గుర్తుంది. అదో అక్కడ జెండా కనబడుతుందా? అక్కడికి పోవుడు. జెండా జెండా అక్కడికి. ఆ జెండా దగ్గరికి. అదో జెండా. ఆల్మోస్ట్ వచ్చినట్టే. కచ్చకాయలు కచ్చకాయలు. జై శ్రీరామ్ అని ఎవరున్నారు? శ్రీరాముడు ఇక్కడికి వస్తే భరతుడు వచ్చి తీసుకెళ్ళాడంట పట్టాభిషేకం. నేను చెయ్యను అన్నా, నువ్వు వచ్చి చెయ్యని. ఎక్కడ మన జలపాతం? వావ్, ఇక్కడ వస్తుంది. ఇదంతా వనము. అబ్బబ్బబ్బబ్బా ఏముందమ్మా అసలు. కొండలు గుట్టలు. సరుపా
ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇట్లా గాలి రావాలి. అరుణ్ అరుణ్ అదే 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 అది కనబడుతుంది జెండా. ఇది బట్టి సరిపా కొండలు రండి. అటు స్నాప్స్ కూడా మధ్య మధ్యలో వాళ్ళే వెళ్తున్నారు. అటేనా దారి, అక్కడికి వెళ్ళొచ్చారా? ఇక వాటర్ తాగాలి కొంచెం. బాలే వస్తుందమ్మా గాలి, భలే వస్తుంది గాలి. భలే ఉంది, ఏమి ఇబ్బంది అనిపించడం లేదు కదా. విలేజ్ ఏమి ఇబ్బంది, అంత హాయిగా ఎక్కుతున్నాం. తీసుకొస్తాను అంకుల్. అటు వెళ్ళమ్మా, షూస్ ఎట్లా దిగుతారు రాత్రి అయితే? ఇట్లనే దిగుతారా వాళ్ళు? దిగేటప్పుడు సాయంత్రం ఇట్లనే దిగుతారా? ఇండ్లు ఉంటాయా పైన పైన? అది కవర్ లో పెడతావా? అందరూ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. మొత్తం పాకుతోంది స్వరూప బండలు పట్టుకొని. పదండి. వాటర్ ఫాల్. ఏం చేస్తావు? మన రీల్ సగమే అయింది. ఇంకెంత టైం పడుతుంది? చింతపడదవు మూర్ఖుడా, ఇది మురికి దేగమురా. మురికి దేగము మూసేమేందో నీకే తెలియక ముక్కు మూర్చెవు. వంతలోను తీరేను సంబంధమా. మంచిగా తిన్నారు. ఏమైతే అనుకుని తాగి ఏమన్నా మంచిది పొద్దున్నే రండి. శ్రావణం స్టార్ట్ అయినా కానీ రండమ్మ. చిన్నాని ట్రై చేసిన గుళ్ళలైన కట్టినట్టు. వావ్ నైస్, అసలు భలే ఉంది ఇది నిజంగా. గుళ్ళలైన కట్టినట్టుంది ఇట్లా. ఇంతమంది ఉన్నాం కాబట్టి ఉత్సాహంగా ఉన్నాం. ఎవరు వీడియో ఆన్ చేసినప్పుడు ఆయుస పడతలేరు, వీడియో ఆఫ్ చేసినప్పుడు ఆయుస పడుతున్నారు.
అస్సలు వాము మళ్ళీ ఎక్కుతామా ఇంకా లైఫ్ లో అసలు వెళ్ళిన ప్లేస్ లో వెళ్ళబుద్ధి వాటి చాలు ఎందుకు జలపాతం అయ్యో ఎందుకు ఇది అక్కడ ఓకే ఇక్కడ చూద్దాం కూర్చోండి కూర్చోండి అమ్మమ్మ దగ్గర అరుణ్ వెళ్ళు ఒక్కోసారి క్లోజ్ తన్నుకొని వస్తే అక్కడ నుండి ఇటు ఉంటే ఫోటో లేదు ఫ్లోలో ఒక్కోసారి నిజంగా పైన వస్తాయి రావా ఎంత మంది అమ్మా ఇవాళ ఫోటో తీయు చూడు రూప ఫోటోస్ మధ్య మధ్యలో స్నాప్స్ నొక్కు అట్లా పెట్టకు ఒక గ్రూప్ ఫోటో దిగాలి మనం అందరం ఇట్లనే కొట్టి అరుణ్ ఫోటో తీ అరుణ్ స్కూల్ పిల్లలు తీసుకొచ్చినారు అరే నువ్వు కూడా రా ఎవరికన్నా ఒక్కసారి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఒక్క స్నాప్ ముందే కూర్చో మమ్మీ చూడండి ఏదన్నా స్నాప్స్ తీసేసి పిక్స్ ఇస్తే అట్లా మధ్య మధ్యలో స్నాప్స్ తీయాలి వీడియోలు తీసినప్పుడు తీస్తున్నా మీ స్కూల్ నుండి వచ్చారా టూరా మీది అదే పెద్దమ్మ మంచిగా నిజంగా బాగుంది ఫోటో షేర్ చేయాలి సో బ్యూటిఫుల్ లొకేషన్ వర్షం ఎంత పడింది చాలా పడ్డది జ్యోతక్క ప్లాన్ చాలా పడ్డది ఏడు దర్వాజాలు అడచొక్క 7 దర్వాజాలు అరుణ అయ్యో అది మూసిపోయింది అట్లాంటి 7 ఫోటోలు చూడొక్క అదే లాస్ట్ కి టెంపుల్ కాడ అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మ స్టోరీ ఏమి చూడదు గోపాలు ఫోటో తీసుకున్నాడు తోరణాలు ఎంజాయ్ చేయలేదు మనం పడుకోండి అమ్మమ్మ కర్ర లేదు అసలు ఇట్లా ముందు సపోర్ట్ ఇదో అది అట్లా ఎక్కితే బ్యాలెన్స్ అంతా దానిపైన పెడతాం వెనకాల వేసుకొని పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసుకుంటారు ఇంకా ట్రావెలర్స్ ఆగురా బాబు పెట్టుకోండి
ఫాన్స్ అట్లా వామ్మో అసలు ఏంటది? పడేయమ్మ తీసి బయట. అంత దర్చిందా? పేపర్ అడిగి వేయలేదు కదా. పులిహోర కాదు, బటన్ రైస్ తినచ్చు. బటన్ రైస్ స్పూన్ ఉన్నాయి. చూడాలి కొండలన్నీ చూసినాం పదవిగా సక్సెస్ఫుల్ గా టూర్ కిలో అయితే కిలో ఎక్కలేదు. అదే అందరం తీద్దాం. అరే ఇది ఒక వీడియో క్రియేట్ అవుతుంది కదా మంచి. అయ్యో డబ్బులు ఇద్దాం రా ఇచ్చారమ్మా వాళ్ళకి. చిన్న అది రైతా ఉంటే ఇచ్చేసే. రైతా ఉంటే ఇచ్చేయమ్మా. రైతా ఉంటే ఇచ్చేసే. ఆ చారు కూడా ఉందా? రసము టొమాటో చారు. వెళ్దామమ్మా. అబ్బా కింద వెళ్ళిపోదాం ఇక. మర్రా అంతేనా? వెల్కమ్ రా. పదండి ఇంకా. ఇంకంతే బయలుదేరా. అవునారా? పదండి పదండి. నువ్వు ఆగారు మళ్ళీ. సార్ దిగుతున్నాం.
ఇంత రష్ ఉండడం వల్లనే బాగుంది. అవును. మనకేం సరదాలే బోర్ తిన్నాము. చిట్టి ఇదో పట్టుకో, ఇది చిట్టి దూరం నిలబడి మొత్తం ఇక్కడ ఒక్కటిది నాది అంతే. నువ్వు అటెళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫోటో ఇక్కడ మనకి అట్టు కూడా లేదు. అట్టు కూడా లేదు. ఒక్క నిమిషం అమ్మమ్మ పిండిదా చిన్నది జాగ్ ఇక్కడ వరకు వెళ్ళినావా సుజా? నువ్వు పిండిదా వెళ్ళింది. వచ్చిందా ఫోటో? గ్రూప్ వీడియో చిన్నారి ఫోటో మంచిగా ఉంటుంది. ఫోటో మరి ఆ రూట్ క్లియర్ అయిందా? వర్షం వర్షం అంటే నీ ముందు నుంచి ఇదంతా నువ్వు ఇక్కడే ఉండు. తీస్తారా? నువ్వు జస్ట్ పట్టుకొని కూతమ్మ ఇదంతా రావాలి. బ్యాక్గ్రౌండ్ ఇదంతా రావాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇదంతా చుట్టూ రావాలి ఒకసారి. అంటే మీరు నాకు అర్థం కాలేదు. ఇక్కడ నుంచి వెళ్తే మీ బ్యాక్ ఉంటుంది చుట్టూ ఒక్క నిమిషం. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఏం కాదు, వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా రావాలి. నాతో మీరు కొంచెం ఇక్కడ నుంచి వస్తే బెటర్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది కదా. రన్నింగ్ అక్కడే ఉంది. నువ్వు అక్కడే రావాలి. బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకోకపోతే అది మొత్తం రావు. ఇంకా కట్ అవ్వడమే. వచ్చింది. స్నాప్ తీయాలి. ఎప్పుడు ఆటోమేటిక్? ఓకే, ఆటోమేటిక్ రాదు కదా కొన్ని. ఇదంతా ఇది మధ్యలో ప్రెస్ చేస్తే ఆన్ రన్నింగ్ ఉంది కదా. ఇప్పుడు ఇది చేయాలి కదా. అది స్నాప్ చేసిన ఆల్రెడీ. ఇది రన్ ఇక్కడ అవుతుంది కదా. అదే కదా. అప్పుడు అట్లనే అయింది. మళ్ళీ ఎందుకు పోయిందో తెలియదు. ఇది వచ్చిందా? ఇది వచ్చిందా? వచ్చింది వచ్చింది. మిమ్మల్ని పిలుస్తే రాలేదు. పోతే వచ్చిందమ్మా. క్లిక్ సౌండ్ వస్తుందా? మామూలుగా వస్తుంది. తీసుకుంటారు కానీ నిలబడ్డే కొంచెం మంచిగా వస్తాయి కదా, అందుకని స్నాప్స్ తీస్తే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు దిగావుగా చెట్టు దగ్గర. దాంట్లో ఇస్తా, స్టోరేజ్ ఉంది.
అమ్మ మీరు ఎక్కారా ఇవన్నీ? అవును. ఏ టైంకి బయలుదేరారు? 10:30. ఆయుష్ రావట్లేదా? కొండలు ఎక్కేటప్పుడు 10:30. ఇది 7. మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎక్కుతా ఉంటే ఉత్సాహమా? అంటే టెంపుల్ కి వెళ్ళాలని ఉత్సాహం అంతే కదా? ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? ఎన్ని కొండలు ఇవన్నీ? ప్రొద్దుట 10:30కి బయలుదేరి. ఆహా, సంవత్సరానికి ఒకసారి వస్తారా? రెండోసారి 2 సార్లు ఇలాగే వచ్చారా? ఈ 7 కొండలు దాటుతూ మేము 2 గంటలు నడవడానికి. మేము పొద్దున 10:30 నుంచి ఇప్పుడు వచ్చినాం. 2 గంటలు పట్టిందా? 10:30కి బయలుదేరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30. కానీ ఎన్ని చూసుకుంటారు? 5:30 గంటలు 6 ఏమేమి చూసారు? ఏమేం చూసారు? పిల్లల పీరంగి చూసినాము. ఆ దర్వాజాలు అన్ని బండలే ఏం దర్వాజాలు అవి చూసినా? అల్లుబండ. మాకు మేము అవే చూద్దాం అనుకున్నాం. అసలు అవి లేవు కదా 2 బావులు. అక్కడ నుండి వస్తే వస్తుందేమో కదా. ఇటు నుండి ఏం కనిపించదు. థ్యాంక్ యూ. బాగుంది. అయ్యో వెళ్ళిపోతుంది. ఎవరో జారుతారు కానీ. హాయ్ సరుపా, నెక్స్ట్ ఇయర్ అవన్నీ ఎక్కుదాం ఆ కొండలు. ఓపిక ఉందా? ఓ మై గాడ్. నీకు రూపా, సుజా నీకు ఎక్కుతారా నెక్స్ట్ ఇయర్? నేనైతే నా లైఫ్ లో రాను. ఇంకా ఏ కోతి వస్తుంది. లీఫ్ వచ్చింది అక్కడ. అమ్మో అసలు నా లైఫ్ లో రాను ఇంకా నేను ఇటువైపు. అసలు యాక్చువల్ గా నేను అనుకున్నది ఇది కాదు, ఆ 7 కొండలు అనుకున్నాను. కానీ యాక్చువల్ గా మా నాన్న వాళ్ళు చెప్పింది అవి 8 hours పట్టిందంట ఒక్కొక్కరికి. అంటే 8 16 hours 20 hours వేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు, ఎలా ఎక్కారు ఏంటి? అదొక అడ్వెంచర్ అంతే. ఎలా ఎక్కారు? ఎలా ఉంది రామగిరికిలా? ఎక్కేటప్పుడు బాగానే ఉంది. కాళ్ళు అడుగులు వేస్తున్నామా? అడుగులు వెయ్యలేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? పడుకోవాలంటే హెడ్ బాత్ చేసుకొని పడుకోవడం. చెప్పండి. ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ వేద్దామా? ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అటు ఈరోజు ఎడ్ల బండి ఎక్కాను చూడండి. చల్లగాలి ఓ కొండగాలి, చల్లగాలి చూసావంటే కొండగాలి, విన్నావంటే నేల మీద చందమామే నవ్వుతున్నాడే. మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే సనాలకి.
చూస్తున్నా